డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి, మీరందరూ చేస్తున్న పరిహారాలకి, మీరు చేస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఈ సాధనలకి రిజల్ట్ పొందడానికి, సులభంగా సునాయాసంగా సృష్టి నుండి రిజల్ట్ పొందడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ని నేను డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే మనకి 1-on-1 మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నారో వాళ్ళందరిపైన ఈ టెక్నిక్ని అప్లై చేయడం జరిగింది. రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. మరి ఏంటి ఆ టెక్నిక్ అంటే SSS, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ని మీరు చేస్తున్న సాధనకి మీరు ఇది అలైన్ చేయగలిగితే, ఆచరణలో పెట్టగలిగితే రిజల్ట్స్ సులభంగా సునాయాసంగా మిమ్మల్ని వెతుక్కుంటూ రిజల్ట్ వస్తుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ. రక్ష రక్ష. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. రిజల్ట్ని సులభంగా సునాయాసంగా అనంత బ్రహ్మాండం నుండి పొందడానికి ఒక టెక్నిక్ ఉంది. టెక్నిక్ ఏంటి అంటే SSS. ద ఫస్ట్ ఎస్ సంకల్ప, ద సెకండ్ ఎస్ రిఫర్స్ టు సాధన, విచ్ మీన్స్ డైలీ ప్రాక్టీస్. ద థర్డ్ ఎస్ రిఫర్స్ టు సేవ, ఒక ధార్మిక్ ఫ్లో అని చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 1, సంకల్పం. సంకల్పం లేని పూజ వ్యర్థమే అని కూడా చెప్పొచ్చు. ఏ ప్రాక్టీస్ మీరు మొదలుపెట్టినా, ఏ సాధన మీరు స్టార్ట్ చేసినా, ఎటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు స్టార్ట్ చేసినా, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్, విజువలైజేషన్స్, హోమం, తీర్థయాత్రలు ఏమి స్టార్ట్ చేసినా గుర్తుపెట్టుకోండి, సంకల్పం చేసి మీరు మొదలు పెట్టండి. ఈవెన్ చాలామంది దీక్ష తీసుకుంటున్నప్పుడు, ఆ కలశం నిలబెట్టేటప్పుడు కూడా ముందు చేసేది, మాలాధారణ వేసుకునే ముందు కూడా ముందు సంకల్పం చేస్తారు. ఒక ప్రకటన సృష్టికి ఇవ్వాలి, భగవంతుడికి ఇవ్వాలి, దైవ శక్తికి ఇవ్వాలి. సంకల్పం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు చేస్తున్న ఎఫర్మేషన్స్ మీద ఫోకస్ ఉంది, డిక్లరేషన్స్ మీద ఫోకస్ ఉంది, ప్రేయర్స్ మీద ఫోకస్ ఉంది. కానీ అసలు సంకల్పం చేసి మొదలు పెడతా ఉన్నామా? లేదు. ఇంట్లో పూజా మందిరంలో డైరెక్ట్గా దీపం వెలిగించేస్తా ఉన్నాము, కానీ ఆ దీపం వెలిగించే ముందు ఒక మంత్రం ఏమైనా చాంటింగ్ చేస్తా ఉన్నామా? ఆ పూజా విధానం స్టార్ట్ చేసే ముందు ఏమైనా సంకల్పిస్తా ఉన్నామా? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే, మీరు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకి రిజల్ట్ రావాలి అంటే, మీరు చేస్తున్న స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలకి రిజల్ట్ రావాలి అంటే సంకల్పం చాలా 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 అవసరం. సంకల్పించండి. భగవంతుడికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి ఒక మాట చెప్పి సంకల్పం స్టార్ట్ చేయండి. అసలు మీకు ఏమి కావాలి, ఎందుకు కావాలి, అది మీరు విశ్వం నుండి పొందితే మీకేంటి, విశ్వానికి ఏంటి, ఆ రిజల్ట్ ద్వారా మీరు ఏం చేయబోతా ఉన్నారు, మీకు మీరు ఏం చేసుకుంటా ఉన్నారు, ప్రపంచానికి ఏం చేసుకుంటా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు, కుటుంబ సభ్యులకి ఏం చేయబోతా ఉన్నారు, మీరు పుట్టి పెరిగిన ఈ భారత మాతకి ఏమి ఇవ్వబోతా ఉన్నారు. సంకల్పం చేయండి. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లం, నా పిల్లలు, నేను 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 సృష్టికి నచ్చది పదం. మీ కొరకు మీరు ఆలోచిస్తే సృష్టి ఎందుకు మీకు సహకరించాలి? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మన కొరకు మనం మాత్రమే ఆలోచిస్తే మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. ఈ మైండ్ సెట్ మార్చండి. మన కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, ఈ మదర్ నేచర్ కొరకు, సృష్టి కొరకు, భారత మాత కొరకు యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. మీకు చాలా ఇచ్చింది సృష్టి, మన భారతదేశం చాలా ఇచ్చింది. యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద ఇండియా, టు ద వరల్డ్, టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ సొసైటీ, టు యువర్ కమ్యూనిటీ, టు యువర్ లవ్డ్ పీపుల్. సో సంకల్పం చేయండి. ఏమి కావాలి ఎగ్జాక్ట్లీ క్లారిటీతో, క్లియర్గా వాట్ యు వాంట్, అది పొందితే ఏంటి, ఎందుకు అదే కావాలి, తద్వారా మీకు మీరు ఎలా శ్రేయస్కరంగా ఉపయోగపడతారు, ప్రపంచానికి ఏంటి, కుటుంబ సభ్యులకి ఏంటి, భారతదేశానికి ఏంటి, ఒక సంకల్పం చేయండి. నా 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 అన్నమాట సృష్టికి నచ్చదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో SSSలో ద ఫస్ట్ సంకల్పం. సంకల్పం చేసి మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వండి, యూ విల్ సీ ద రిజల్ట్. సంకల్పం చేసి ఒక మంత్రజపం స్టార్ట్ చేయండి, ఒక మెడిటేషన్ స్టార్ట్ చేయండి, ఒక ముద్ర ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, ఈ పదాలు వాడుతూ మనం ఎంతో విశ్వజ్ఞానాన్ని భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ప్రపంచం మొత్తం పంచిపెడతా ఉన్నాం. సంకల్పించి మీరు ఆచరణలో పెట్టండి, యూ విల్ సీ ద రిజల్ట్. పాయింట్ నెంబర్ 2, సాధన. వాట్ ఈజ్ సాధన? సాధన అంటే డైలీ ప్రాక్టీస్. ఎప్పుడో మూడు వచ్చినప్పుడు చేయడం కాదు,
ఎప్పుడో వీలు చూసుకొని చేయడం కాదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయడం కాదు. ఎవ్రీ సింగిల్ డే, డైలీ 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 ప్రాక్టీస్. ఆ రోజు తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ కాసినా లేచిన వెంటనే బ్రష్ చేస్తా ఉన్నాంగా. వై? అదొక డైలీ రిచువల్ అయిపోయింది. 3 పూటలు తింటా ఉన్నాం, రోజు పంటా ఉన్నాం. వాట్ ఈస్ దాట్? ఇట్స్ అ డైలీ ప్రాక్టీస్. మరి సాధనకు వచ్చినప్పుడు ఎందుకు డైలీ ప్రాక్టీస్ చేయలేకపోతా ఉన్నాం? వీలుంటే చేస్తా. భగవంతుడు కూడా వీలుంటే మీకు సహకరిస్తాడు, సృష్టి కూడా మీకు వీలుంటేనే సహకరిస్తాడు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. ఎప్పుడో మూడు వచ్చినప్పుడు జిమ్కి వెళ్తే బాడీ బిల్డ్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్. హెల్దీగా ఉండాలి అంటే ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్, ప్రాపర్ ఫుడ్ ఇంపార్టెంట్, ప్రాపర్ మైండ్ సెట్ ఇంపార్టెంట్, ప్రాపర్ రెస్ట్ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ కూడా ప్రాపర్ రిజల్ట్ రావాలి అంటే ప్రాపర్ సాధన ఇంపార్టెంట్. దట్ ఈస్ సాధన, డైలీ ప్రాక్టీస్. ప్రతిరోజు కూడా రోజుకు 1% నేర్చుకోండి, రోజుకి 1% ఆచరణలో పెట్టండి, రోజుకి 1% ఎఫర్ట్స్ పెట్టండి, రోజుకి ఒక 1% కొత్త విషయం నేర్చుకోండి. ఒక సంవత్సరానికి 365% గ్రో అవుతారు. సో పాయింట్ నెంబర్ 2, డైలీ సాధన, విచ్ మీన్స్ డైలీ ప్రాక్టీస్. పాయింట్ నెంబర్ 3, సేవ. SSSలో థర్డ్ పాయింట్ సేవ. ఒక ధర్మంగా సేవ చేయండి. నిజంగా ఆకలితో కొట్టిమిట్టాడుతున్న ఒక కడుపు నింపండి, నిజంగా దాహంతో కొట్టిమిట్టాడుతున్న ఒక గొంతు తడపండి. హ్యాండిక్యాప్డ్ పీపుల్ సహకరించండి. ఎడ్యుకేషన్ కొరకు సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక 10 రూపాయల పెన్ను మీరు స్పాన్సర్షిప్ చేయండి చాలు. ముఖ్యంగా శుక్రవారం చేయండి, అమావాస్య రోజు చేయండి, పౌర్ణమి రోజు చేయండి, ఏకాదశి రోజు చేయండి. గ్రేట్ రిజల్ట్. సేవ వెరీ ఇంపార్టెంట్. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన చేసేది ఏదైనా ఉంది అంటే, చెడు కర్మలన్నింటినీ పీస్ ఆఫ్ కేక్ ఇట్లా పటాపంచలు చేసే శక్తి ఏదైనా ఉంది అంటే ధర్మంతో చేసిన సేవకి. డొనేషన్ విత్ డివోషన్, చారిటీ విత్ డివోషన్. ఈ ట్రిపుల్-S, ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ S రిఫర్స్ టు సంకల్పం, ద సెకండ్ S రిఫర్స్ టు సాధన, డైలీ ప్రాక్టీస్. ద పాయింట్ నెంబర్ 3, సేవ. మీరు ఏ గోల్ అయినా పెట్టుకోండి. మీరు యాక్టర్ అవ్వాలని, డాన్సర్ అవ్వాలని, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, లేదా మిలీనియర్ అవ్వాలని, బిజినెస్ మ్యాన్ అవ్వాలని, లేదా ఎంత గోల్డ్ మేనిఫెస్టేషన్, లేదా కారు, ఒక హౌస్, ఒక జాబ్, ఒక ప్రమోషన్, ఒక బిజినెస్, ఏ గోల్ అయినా అవనివ్వండి, ఏ కెరియర్ ఏదైనా అవ్వనివ్వండి. ఈ SSS అనే టెక్నిక్ ని ఫాలో అవుతున్నామా లేదా? మార్క్ మై వర్డ్స్, ఆచరణలో పెట్టి చూడండి. అప్పుడు మీరు చేస్తున్న పరిహారాలకి బలం యాడ్ అవుతుంది, మీరు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకి, హోమాలకి, యోగాలకి కూడా ఒక బలం యాడ్ అవుతుంది, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఒక బలం యాడ్ అవుతుంది. వై? బికాజ్ సృష్టి మొత్తం మీకు అనుగుణంగా మారాలి అంటే మీ మైండ్ సెట్ని ఫస్ట్ చెక్ చేస్తుంది. ఆ మైండ్ సెట్ని రైట్ వేలో పెట్టేదే ద SSS టెక్నిక్. సంకల్ప, సాధన, సేవ. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. పాయింట్ నెంబర్ 1, ఈ క్షణమే సృష్టి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే 2 విషయాలు చేయాలి. పాయింట్ నెంబర్ 1, కామెంట్స్లో మనస్ఫూర్తిగా ఇంట్లో మీరు ఎక్కడైతే చూస్తూ ఉన్నారో ఒక్కసారి బయటికి మీ మౌత్ నుండి మీ వాక్ శక్తిని ఒక్కసారి బయటికి తీసుకొచ్చి మాట చెప్తూ కామెంట్స్లో టైప్ చేయండి. నేను అహం బ్రహ్మాస్మి, నేను ధన బ్రహ్మాస్మి, నేను అనంత బ్రహ్మాస్మి, నేను ఆరోగ్య బ్రహ్మాస్మి, నేను లక్ష్మీ బ్రహ్మాస్మి. ఈ మాట చెప్పి కామెంట్స్లో టైప్ చేయండి. పాయింట్ నెంబర్ 2, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించాలి. కాబట్టి మన అనుకున్న వాళ్ళకి, మన ఫ్యామిలీస్కి, మన ఫ్రెండ్స్కి, మన వాట్సాప్ గ్రూప్స్లో, మన వాట్సాప్ స్టాటస్లో ఈ వీడియోని షేర్ చేయండి. 100 మందిలో ఒక్కడు ఉపయోగపడినా వాళ్ళ ఇంటి కులదైవం మీకు ఆశీర్వదించాకే ఆ బిడ్డకి ఆశీర్వదిస్తుంది. క్లియర్? అప్కమింగ్ 2026 బ్రాండ్ న్యూ ఇయర్ రాబోతా ఉంది. January 25th నుండి కంటిన్యూస్గా 7 days ఒక జూమ్ కాల్ ఉండబోతా ఉంది. ఒక డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాము అక్రాస్ ఏపీ, తెలంగాణ నుండి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. మన సౌత్ ఇండియా నుండి, తెలుగు రాష్ట్రాల నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతుంది. January 25వ తారీఖు నుండి మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో ఉంటుంది జూమ్ కాల్స్. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డింగ్ అయితే ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ కూడా ఇవ్వబోతా ఉన్నాము. అసలు 2026ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనీ గోల్ ఎలా పెట్టుకోవాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, ఎలాంటి మంత్రాస్ని 2026లో చాంటింగ్ చేస్తే బెటరు, ధనాన్ని ఆకర్షించడానికి ఎలా, బంగారాన్ని ఆకర్షించడానికి ఎలా, గురువు శక్తి పొందడం ఎలా, నవగ్రహాల శక్తి పొందడం ఎలా, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ క్వాంటమ్ ఫిజిక్స్, వాట్ ఈజ్ మెడిటేషన్, అక్రాస్ యూనివర్సల్ సబ్జెక్ట్ని A to Z ఆఫ్ ద యూనివర్స్ ఆ ప్రోగ్రాంలో డీకోడ్ చేయబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారు వాక్కు. ఆ తర్వాత ఏదో దైవశక్తి, పంచభూతాలకున్న శక్తి, ప్రకృతికున్న శక్తి, నవగ్రహాలకున్న శక్తి మాకు మాటనిస్తే కానీ మాట రాదు. సో మనలందరినీ బ్లెస్ చేయడానికి ఆ 7 days ఒక హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఈ భూ ప్రపంచంలోకి రాబోతా ఉంది. మార్క్ మై వర్డ్స్. అండ్ చాలామంది పర్సనల్ అపాయింట్మెంట్స్, కాల్స్ కొరకు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నా టీం మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో కలుద్దాం. నేను
మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.